హలో గైస్, ఏంటి భయ్యా ఘాటి మూవీ చూసారా? ఏమనిపించింది? నాకైతే మూవీ చూసాక నిన్నే మద్రాసి మూవీ చూసి రివ్యూ ఇచ్చాం. సరేలే ఈ మూవీ చూసైనా రికవర్ అవుదాం అనుకుంటే ఘాటి మూవీ కూడా అలాగే అనిపించింది భయ్యా. బట్ మూవీ చూసిన తర్వాత నాకైతే ఇది ఒక సిన్సియర్ అటెంప్ట్ లాగా అనిపించింది భయ్యా. స్టోరీ లైన్ దాని ఎగ్జిక్యూషన్ అయితే చాలా బాగుంది భయ్యా. కానీ మూవీలో ల్యాగ్ అయితే మామూలుగా లేదు భయ్యా. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా గంజాయిని ఎలా సప్లై చేస్తారన్న దాని మీద, మూవీ సెకండ్ హాఫ్ అంతా గంజాయిని ఎలా కంట్రోల్ చేస్తారన్న దాని మీద రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా మన అనుష్క గారి విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా ఆవిడ యాక్టింగ్ అయితే 100% ఇచ్చారు భయ్యా. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా మొత్తం రివెంజ్ లేడీ ఓరియంటెడ్ మూవీ లాగే ఉంటుంది అనమాట. బట్ అనుష్క గారి లుక్ విషయానికి వస్తే ఏజింగ్ బాగా తెలుస్తుందేమో అనిపిస్తుంది భయ్యా. మరి మీకేమనిపించింది? ఇంకా మూవీలో మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే విక్రమ్ ప్రభు గారు, జగపతి బాబు గారు, రవీంద్ర విజయ్ గారు వీళ్ళ క్యారెక్టర్స్ కి అయితే మంచి యాక్టింగ్ స్కోప్ పడింది భయ్యా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చైతన్యరావు గారు మూవీకి ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నెగిటివ్ రోల్ లో చాలా బాగా యాక్టింగ్ చేశారు ఆయన. ఈ మధ్య మంచి క్యారెక్టర్ రోల్స్ కూడా పడుతున్నాయి ఆయనకి. సో యాక్టింగ్ అందరూ బాగా చేసినా సరే మూవీ అయితే బాగా లాగ్ ఉంది భయ్యా. లిటరల్లీ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు వచ్చేసరికి మెసేజ్ ఓరియంటెడ్ మూవీలో అయిపోతుంటది అనమాట. అండ్ దట్ డ్యూరేషన్ కూడా కొంచెం ఎక్కువ అవడం వల్ల కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉన్నా సరే స్టోరీకి కనెక్ట్ అవడం కానీ లేదంటే సినిమాలో ఎంగేజింగ్ అవడం కానీ పెద్దగా ఉండదు అనమాట. ఇంతకీ మీరు ఘాటి మూవీ చూసారా? మీకేమనిపించింది? కింద కామెంట్స్ చేయండి. అండ్ అలాగే మద్రాసి మూవీ రివ్యూ లింక్ కూడా కింద పెట్టేస్తున్నాను, అది కూడా చూసేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్యా.